క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎలా జీవిస్తారు అంటే చెడుతనమును, చెప్పండి, చెడుతనమును అసహించుకుంటారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడతారో వారు చెడుతనమును అసహించుకుంటారు. వారిలో దురాలోచనలు ఉండవు, వారు పరిశుద్ధులుగా ఉంటారు. యోబును చూడండి. యోబు ఎటువంటి వ్యక్తి? చెడుతనమును అసహించుకునే వ్యక్తి. కారణం ఏంటి? యోబు ఎటువంటి వ్యక్తి అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తములో కడగబడిన వ్యక్తి, కాబట్టి యోబు ఎలా ఉన్నాడంటే చెడుతనమును అసహించుకునేవాడుగా ఉన్నాడు, దురాలోచనలు అసహించుకునేవాడుగా ఉన్నాడు, పాపుల మార్గములో నిలిచేవాడుగా కాదు. ఎప్పటికప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవించే వ్యక్తి యోబు.